అర్థమైనా? శివలో తెలిసిన చెప్పాలి మీరు ఇస్తారా? ఆశగా ఉంటుంది లక్ష్మీరా దశభాగం ఇస్తే సరే కానుక ఇస్తే మొదట ఇచ్చిన దానికి చివరి ఇచ్చిన దానికి అదే కానుక అదే దశభాగం కదా. కానీ చివర ఇస్తే అంటే మిగిలిన ఇచ్చినట్టు మొదట ఇస్తే పోయాలి కదా. వేడి అన్నం భోజనం సిద్ధం చేసిన తర్వాత ఫస్ట్ మొత్తం మానవాళి తినాలనుకుంటే నేను అనుకుంటున్నాను. మానవాళి తినాలనుకుంటా కదా. ఏమండి ఇప్పుడు మీకోసం ఆయన మురిసిపోతుంది కదా. పిల్లలకి పెడితే మురిసిపోతుంది, వేడి పెడతారు. అదే చల్లగా అయిన తర్వాత పెడితే అంత ఐక్యంగా కూడా మీరు మిగిలింది తినండి ఉంటుంది. అర్థమైందా? దేవునికి మిగిలింది కాదు, ప్రథమమైన స్థానం ఇవ్వాలి. అబ్రహాము దేవుడికి ఇచ్చిన స్థానము ఆమె చమరుడు సార్. ముగిస్తారు 5 నిమిషాలు అయిపోయింది. 22వ అధ్యాయము 18వ అధ్యాయం ఆది కాండము 22వ అధ్యాయము 18. రైట్ చదువు. నీవు నా మాట వినినందున భూలోకమందున్న జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఆమేన్ హల్లెలూయా. అబ్రహాము అంటాడు, నువ్వు భయపడ్డావు అంటే దీవిస్తావు. అవునా? ఎవరికి భయపడ్డావు? దేవునికి భయపడినందువలన. అందరూ భయపడినందువలన, గట్టిగా భయపడినందువలన. ఈ కార్యం చేసినందున అంటే చేసినందున, భయపడినందున, చేసినందున. మూడవది మాట వినినందున. అందరూ కూడా ఒకసారి మాట. ఇప్పుడు బ్లెస్సింగ్ జరుగుతుంది అక్కడ. నీవు నా మాట వినినందున